జూబ్లీహిల్స్ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపు ప్రజాస్వామ్యయుతంగా జరగలేదని, డబ్బులు మరియు బోగస్ ఓట్ల ద్వారానే గెలిచిందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రావణ్ సంచలన ఆరోపణలు చేశారు. ఈ గెలుపు కోసం బీజేపీ కూడా కాంగ్రెస్ కు సహకరించిందని ఆయన విమర్శించారు. ఎన్నికల సంఘానికి 20 ఫిర్యాదులు చేసినా స్పందించలేదని, బెదిరింపుల కారణంగానే 50% కూడా పోలింగ్ జరగలేదని తెలిపారు. పార్టీ ఓటమిపై లోటుపాట్లను సమీక్షించుకుంటామని, కేసీఆర్ నాయకత్వంలోనే ముందుకు సాగుతామని శ్రావణ్ స్పష్టం చేశారు. అలాగే పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేసి స్పీకర్ చరిత్రలో నిలిచేలా నిర్ణయం తీసుకోవాలి అంటున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రావణ్తో మా సీనియర్ కరెస్పాండెంట్ రామ్ నరేష్ ఫేస్ టు ఫేస్. జూబ్లీహిల్స్ ఎన్నికల్లో పోటాపోటీ ప్రచారం జరిగింది. అయితే ఎన్నికల ఫలితాల్లో మాత్రం బీఆర్ఎస్ పార్టీకి ఎదురుదెబ్బ తగిలిన పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి అంటే బీఆర్ఎస్ పార్టీ ప్రచారంలో ముందుంది, అభ్యర్థిని ప్రకటించడంలో ముందుంది. కానీ గ్రౌండ్ లెవెల్లో వాస్తవానికి వచ్చేసరికి ఓటింగ్లో ఎందుకు వెనకబడ్డదని దానికి సంబంధించి మనతో మాట్లాడడానికి ఎమ్మెల్సీ దాసో శ్రావణ్ గారు చెప్పండి. మీరు ప్రచారంలో కానీ అన్నింటిలో కానీ పోటాపోటీ అంటే కాంగ్రెస్ పార్టీకి ఎక్కడ కూడా తగ్గకుండా ప్రచారం చేశారు. అదేవిధంగా పోల్ మేనేజ్మెంట్ కూడా బాగా చేశారు. కానీ చివరి 3 రోజుల్లో కొంత తేడా వచ్చిందని చెప్పేసి అంటున్నారు. అదేవిధంగా ఫలితాల్లో కూడా వెనకబడ్డారు, భారీ స్థాయిలో వెనకబడ్డారు. దీనికి కారణం ఏంటి? బోగస్ ఓటింగ్ ఏ రకంగా చేసిండ్రు, ఎన్నికల మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ను ఎట్లా తుంగలో తొక్కిండ్రు, ఎట్లా 2500 రూపాయలు పంచిండ్రు, ఎట్లా చీరలు పంచిండ్రు, ఎట్లా కుక్కర్లు పంచిండ్రు, గ్రైండర్లు పంచిండ్రు, ఏ రకంగా 15 మంది మంత్రులు, 60 మంది ఎమ్మెల్యేలు, 10 మంది ఎంపీలు, మొత్తం అంతా కూడా ఒక సైన్యం లెక్క జూబ్లీహిల్స్ డివిజన్లో కాన్స్టిట్యున్సీలో ఎట్లా పనిచేసిండ్రు, ఏ రకంగా అదిరిచ్చిండ్రు, బెదిరించిండ్రు, కుల సంఘాల నాయకులను కొనుక్కునే ప్రయత్నాలు చేసిండ్రు, ప్రలోభ పెట్టే ప్రయత్నం చేసిండ్రు, ఏ రకంగా చేసిండ్రు మీకు తెలుసు. వాళ్ళు 200 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ప్రజలను మభ్యపెట్టి ప్రజల ఓట్లేసే యంత్రాలుగా మార్చుకొని దానికి తోడుగా ఓటర్లు కాని వారిని ఓటర్లుగా బోగస్ ఓటర్లను పట్టుకొచ్చి ఓట్లు వేయించుకున్న విషయం నాకంటే ఎక్కువ మీకు తెలుసు. ఇన్ని దాష్టికాలకు పాల్పడితే వాళ్లకు ఆ ఫలితం వచ్చింది తప్ప అదేదో రేవంత్ రెడ్డి గారి యొక్క ప్రభుత్వ పనితీరును చూసి నచ్చి మెచ్చి ప్రజలు ఓట్లు వేసినట్టు కాదు. ఆయన అన్నాడు, ఇవాడు నిన్న అన్నాడు మాట్లాడుకుంటా చెత్త ఉన్నది అని చెప్పని. నిజంగా కూడా మొత్తం హైదరాబాద్ చెత్త అయిపోయింది. ట్రాఫిక్ సమస్యలు ఉన్నాయి, రోడ్డు సమస్యలు ఉన్నాయి. వాటిని 2 ఏళ్లుగా రోడ్లను రిపేర్ చేస్తలేడు, చెత్త ఊడ్చేటోళ్ళు సరిగ్గా లేరు, నాలాల పూడిక తీసేటోళ్ళు లేడు, డ్రైనేజ్ సమస్యలు పరిష్కరిస్తలేరు, కరెంటు సమస్యలు ఇవన్నీ సతమతం అవుతున్నారు. దానికి స్క్వేర్లీ ఈజ్ రెస్పాన్సిబుల్. అయినప్పటికీ కూడా వాళ్లకు ప్రజల మీద నమ్మకం లేదు. 48% ఈజ్ ద పోల్ టోటల్ ఓట్స్. మొత్తం 100% ఓట్లు వేయలేదు, 45% వేసిన 45%లో వాళ్ళకు వచ్చింది వాట్ ఎవర్ ద పర్సంటేజ్ దే గాట్. కాబట్టి అదేదో ఓవరాల్ రెఫరెండం ఫర్ హిస్ డెవలప్మెంట్ అని చెప్పి నేను అనుకోవట్లేను. వాళ్ళు చాలా చోట్ల చదువుకున్న వాళ్ళు, తర్వాత కొంత ఆలోచన శక్తి ఉన్నటువంటి వాళ్ళు ఎవరిని కూడా ఓటుకు రానియకుండా ఒక భయానకమైనటువంటి వాతావరణాన్ని సృష్టించినారు. మీరు చెప్తున్నట్టు బోగస్ ఓట్లు అని చెప్పేసి అంటున్నారు. కానీ ఎన్నికల సంఘం దీనిలో ఎక్కడ కూడా ఎలక్షన్స్ పకడ్బందీగా నిర్వహించాం, ప్రశాంతంగా జరిగాయని చెప్పి ఎన్నికల సంఘం చెప్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ హ్యావ్ టు యాక్సెప్ట్ బోగస్ ఓటింగ్ అయిందా కాలేదా మనం ఒప్పుకున్నాక చర్చ ముందుకు వెళ్దాం. బోగస్ ఓటింగ్ అయింది. అయిన తర్వాత కూడా ఏంటి అంటే సుదర్శన్ రెడ్డి గారిది మానసిక దౌర్బల్యమా, లేకపోతే బలహీనతనా, లేకపోతే రేవంత్ రెడ్డి గారితో కుమ్మక్కైనరా మొత్తానికి తెలియదు. కానీ ఆ కుర్చీలో ఒకసారి కూర్చున్న తర్వాత పారదర్శకమైనటువంటి ఏ రకమైనటువంటి పక్షపాత వైఖరి లేకుండా ఎన్నిక నిర్వహించవలసిన బాధ్యత ఆయన పైన ఉంటుంది. 20 కంప్లైంట్లు ఇచ్చిన తర్వాత ఒక కంప్లైంట్ పై కూడా చర్య తీసుకోలేదనంటే మీరు చెప్పండి. ఇక వాళ్ళు 500 మంది ఉండి ప్రచారం చేస్తే, పర్మిషన్ లేకుండా ప్రచారం చేస్తే కేసులు లేవు. మావాడు 5 ఇంటింటికి తిరిగి ప్రచారం చేస్తే కూడా నీకు పర్మిషన్ లేదు, నువ్వు సెన్సిటివ్ ఏరియాల్లో తిరుగుతున్నావు, నీ పైన కేసులు పెడతామని చెప్పని అరెస్ట్ చేసి లోపల పెట్టినట్టుగా దాఖలాలు ఉన్నాయి. ఇట్లా ఆఫీసర్లు ఇట్లా చేస్తున్నారా, కొంచెం చర్యలు తీసుకోవాలంటే కనీసం షోకాజ్ నోటీసో ఒక అలర్టో ఇచ్చిన దాఖలాలు లేవు. సో ఎన్నికల సంఘం కావచ్చు, పోలీసులు కావచ్చు, బీజేపీ కావచ్చు, ఎంఐఎం కావచ్చు, కాంగ్రెస్ ఇవన్నీ కలిస్తే ఇవాళ ఈ గెలుపు. కాబట్టి దానికి ఎక్కువ చర్చ అవసరం లేదన్న. మీరు చాలా అనుభవజ్ఞులు, మీరు ఎవరిని అడిగినా చెప్తారు, చిన్నపిల్లాడిని అడిగినా చెప్తారు. ఎంఐఎం బోగస్ ఓట్లు, బీజేపీ ఓట్ ట్రాన్స్ఫరు, తర్వాత ఎన్నికల కమిషన్, పోలీసులు తొత్తులుగా మారిపోయి వాళ్ళ అధికార దుర్వినియోగానికి పాల్పడితే బీజేపీ ఓట్లు కాంగ్రెస్ పడ్డాయంటారా?
పడ్డాయి అంటే పడ్డాయి. మీకు చెప్పరాదు 65,000 ఓట్లు వచ్చినాయి 17,000కి ఎట్లా తగ్గుతుందండి? బండి సంజయ్ ప్రచారం చేస్తాడు ఈడ, కిషన్ రెడ్డి ప్రచారం చేస్తాడు ఈడ, మొత్తం రామచంద్రరావు ప్రచారం చేస్తాడు. ఎక్కడ పోయినాయి ఓట్లన్నీ? అంటే ప్రజలకు బీజేపీ మీద నమ్మకం లేదా? మోడీ మీద నమ్మకం లేదా? వాళ్ళు కావాలని చెప్పని రేవంత్ రెడ్డితో కొల్లుడు అయినారు బీజేపీ వాళ్ళు ఎంపీ ఎన్నికల్లో అట్లే చేసినారు. ఇవాళ అనేక ప్రజా సమస్యలను లేవనెత్తడంలో కూడా బీజేపీ వాళ్ళ పూర్తిగా నిమ్మకు నీరెత్తినట్టుగా ఉండడానికి కారణం ఏంటంటే రేవంత్ రెడ్డి ఎన్నడన్నా హేమంత్ బిశ్వాస్ గాడా, అస్సాం ముఖ్యమంత్రి హేమంత్ బిశ్వాస్ లెక్క మా తరపుకు రాడా, మా పల్లకి మోయడా అనేటువంటిది ఎక్కడనో ఒక వాళ్లకు దింపుడు గల్లం ఆశ కావచ్చో, లేకపోతే వాళ్ళకు ఉన్నటువంటి ఒక లోపాయకారి ఒప్పందమో తెలియదు. కానీ మోడీకి ఈయన చోటేబాయ్, ఆయన బడేబాయ్, సంజయ్ గారికి, కిషన్ రెడ్డి గారికి, వీళ్ళందరికీ లోపాయకారి సంబంధాలు, ఒప్పందాలు. యాజ్ అ రిజల్ట్ ఆఫ్ దట్ 65,000 ఓట్ హ్యాస్ బీన్ ట్రాన్స్ఫర్డ్. మొత్తంగా చూస్తే జూబ్లీహిల్స్ ఎన్నికలకు సంబంధించి ఏదైతే నిబంధనల విరుద్ధంగా ఎలక్షన్స్ జరిగాయి కాబట్టి అందులో గెలిచారు. అక్కడ దాంతో ఏమి ఇబ్బంది ఏం లేదు. అదేవిధంగా పార్టీ దీనికి సంబంధించి ఒక సమీక్ష కూడా నిర్వహించుకుంటుందని చెప్పేసి పరిస్థితి అయితే ఉందని చెప్పుకోవచ్చు. కెమెరామెన్ శ్రీకాంత్తో రామ్ నరేష్, మహా న్యూస్, బీఆర్ఎస్ భవన్ నుంచి.